వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపల్లి రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 10, 24, 40 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపల్లి రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన ఈ రోజున 5వ రోజు రావటం జరిగింది. అలానే 24, అలానే 10వ వార్డు, 40వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి వార్డులో ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది కొంచెం ప్రాబ్లంగానే ఉంది. త్వరలోనే దాని మీద కూడా దృష్టి పెడతాను. త్వరలోనే మీ అందరికీ పరిశుభ్రంగా ఉండాలంటే మనం బాధ్యతగా ప్రతి ఒక్కరు, మన అధికారులు కూడా బాధ్యతగా వర్తిస్తేనే మన వార్డులు కానివ్వండి ఏదైనా కానీ శుభ్రపడతాయి. అందులో భాగంగా మనం స్వచ్ఛ సేవా కార్యక్రమానికి మన మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్లు, అలానే శానిటరీ సెక్రటరీ కానివ్వండి ప్రతి ఒక్కరూ మాతో పాటు పాల్గొంటున్నారు. స్థానిక నాజర్పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏకశిల అడ్వాన్స్డ్ లెర్నింగ్ స్కూల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు. 75 పాఠశాలల విద్యార్థులు ఈ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనగా హై జంప్లో U19 విభాగంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పి అభిలాష్ రజత పతకాన్ని సాధించడంతో పాటు నేషనల్స్ కి ఎంపికయ్యాడు. మరియు లాంగ్ జంప్లో ఎస్ మంజునాథ్ 4వ స్థానంలో నిలిచాడు. 4x100 రిలేలో పి అభిలాష్, ఎస్ మంజునాథ్, ఎస్ చేతన్ చంద్ర, ఎండి ఖాజా షరీఫ్, U14 లాంగ్ జంప్లో ఏ శ్రేష్ఠ, జావలిన్ త్రోలో ఎం లిపిక మహాలక్ష్మి, డిస్కస్ త్రోలో కె నిహారిక లక్ష్మీ చందన 4వ స్థానంలో నిలిచారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ జె సూరజ్ మోహన్, డైరెక్టర్ కె యాని అరణలత మరియు ప్రిన్సిపల్ బిట్టు వినీలా పీఈటీలు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తూ క్రీడలను ప్రోత్సహించడంలో తమ పాఠశాల ముందంజలో ఉంటుందని తెలిపారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 52 years కంప్లీట్ చేసుకొని 53rd అకాడమిక్ ఇయర్ తెనాలి సిటీలో విద్య ఇవ్వడంలో ఫస్ట్ ఉంటుందండి ఎప్పుడు. అండ్ దిస్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవే కాకుండా ఎప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి మన హోల్ ఆఫ్ గుంటూరు, విజయవాడ, తెనాలిలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా వరకు అందరినీ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎంకరేజ్ చేస్తూ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు పంపిస్తున్నాము. ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ. అభిలాష్ ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పట్ల ఓన్లీ అకాడమిక్సే కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని తను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. హీఈస్ అ వెరీ రెస్పాన్సిబుల్, జెంటల్ అండ్ గ్రేస్ఫుల్ పర్సన్. ఈరోజు క్లస్టర్స్ సిబిఎస్ఈ నల్గొండ స్కూల్లో జరిగిన క్లస్టర్స్లో Under-19 సిల్వర్ మెడల్ ఫర్ హై జంప్. అండ్ వి కంగ్రాచులేట్ అభిలాష్. వరద బాధితుల సహాయార్థం రూరల్ మండలం కొలుకులూరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొన్నకంటి చక్రవర్తి, తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో కిష్కిందపాలెం గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, గర్భిణీలకు, ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుంటూరు నీలాంబరం, ఎంపీటీసీ సభ్యులు పోలిమెట్ల ఆనంద్,
వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పులివర్తి జ్యోతిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నకంటి చక్రవర్తి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు లంక గ్రామాలు మునిగిపోయాయని మా వంతు సహాయంగా దోమతెరలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీరేఖ, ఉపాధ్యాయులు వల్లభనేని వెంకటేశ్వరరావు, పులి వేణుబాబు, సుభాష్ని, KKBLN ప్రసాద్ పాల్గొన్నారు. వచ్చినటువంటి వరదల వల్ల మరి ఎన్నో గ్రామాలు గుంటూరు జిల్లాలో అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా మునిగిపోయి వాళ్ళు చాలా బాధలు పడటం జరిగింది. మరి వారికి కొంత సహాయం చేసే దృక్పథంతో తెరాలి మండలం కొరకలూరు గ్రామం నుంచి జనసేనకు సంబంధించినటువంటి మేము అనగా పొనికంటి చక్రవర్తి మరియు తుపాకుల ప్రసాద్ బాపట్ల కొల్లూరు మండలం కిష్కిందపాలెం అనే గ్రామాన్ని దర్శించడం జరిగింది. అక్కడ వారి బాధలను తెలుసుకున్న తర్వాత వారికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, గర్భిణీ స్త్రీలకు మరియు స్కూల్ పిల్లలు MPUP స్కూల్ అనేటువంటి వాళ్ళలో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైకుంఠపురం మాజీ డైరెక్టర్ సమైక్య వెండి ప్రతిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి వంగల మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ పర్యవేక్షణ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వంగల మాధవరావు కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అమీర్, ఖాజా, సునీల్, షారుఖ్, మౌలాలి, మహేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మా గురువు గారు, మా మేస్త్రి గారు అయిన వంగల మాధవరావు గారు చనిపోయి ఇవాళకి సంవత్సరం అయింది. ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ భోజనాలు, పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, అందులో మేము వారి స్టాఫ్గా పాల్గొన్నాము. దేవుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాము. కొబ్బరి బోండాలను రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు. పట్టణంలోని కొబ్బరి బోండాల వ్యాపారులతో మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెంట కొబ్బరి బోండాలు పెట్టుకునేవారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అలాగే త్రాగిన కొబ్బరి బోండాలను ప్రత్యేకమైన స్థలంలో వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ K. హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ME శ్రీనివాసరావు, ACP జెడ్ సుధాకర్, వ్యాపారులు పాల్గొన్నారు. కోరిలో తీసుకెళ్ళేయాలంటే మేము తినేదేం లేదు, అది పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ అమ్మే వాళ్ళల్లో 4 కోట్లు ఏమో ఉన్నాయి, రోజుకు 2000 1500 సంపాదిస్తారు. కథ వాళ్ళంతా 1000 రూపాయలు 800 వాళ్ళు 2 మనుషులు. మరి ఈ బుర్రలన్నీ వెహికల్స్ పెట్టి అక్కడ తీసుకెళ్ళిపోయాలంటే వీళ్ళు తినేదేం లేదు సార్. ఇక అట్టడప్పుడు వ్యాపారం మానేయటం. ఇక మన పట్టణంలో ఈ శుభ్రతకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 3 వార్డులలో ఈ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా. దానిలో భాగంగా ఈ శుభ్రతకు అనారోగ్యానికి ప్రధాన అడ్డంకిగా వాడేసినటువంటి కొబ్బరి బోండాలు ఉన్నాయనేసి గుర్తించడం అయింది. ఈ యొక్క కొబ్బరి బొండల వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ కూడా
కొబ్బరి బొండాలు వాడినాక రాత్రిపూట ఊరి బయట పారేస్తున్నారు. దానివల్ల అశుభ్రత పెరిగిపోతుంది. వాటన్నిటి కూడా క్లియర్ చేయడానికి మున్సిపాలిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా పిలిపించాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ సాధక బాధలన్నీ కూడా వింటున్నాము. ఓవరాల్గా అయితే ఏంటంటే వాటిని ఒక ప్రాపర్గా డిస్పోజ్ చేయాలనేసి సూచించాము. వారి యొక్క సమస్యలు చెప్పారు. అయినప్పటికీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి యొక్క శుభ్రత విషయంలో కొన్ని వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. అంత మాత్రాన కొబ్బరి బొండాలను వాడేసినట్టు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కాబట్టి ఒక ప్రాపర్ డిస్పోజల్ అయితే కనుక బాగుంటుంది అనేసి వారికి చెప్పాం. సో వారు ఇంకో రోజు ఇవన్నీ కూడా అందరూ కలిసి మాట్లాడుకొని వస్తామంటున్నారు. వాటి ఒక ప్లేస్ అంటూ ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలి. సో చేసినాక ఊర్లో ఉన్నటువంటి యొక్క అశుభ్రతకు కారణం ఏంటంటే వేస్ట్ కొబ్బరి బొండాలకు ఒక సొల్యూషన్ రాబోతుంది అనేసి అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ అతి త్వరలో దాన్ని ఎలా చేయబోతున్నాం ఏంటి అనేటువంటి విషయం మీ ముందుకు వస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా రైతు సేవా కేంద్రంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. వేమూరు నియోజకవర్గంలో జరిగిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. తెనాలి రక్షిత మంచినీటి పథకం నీటిని కోకోకోలాకు తరలిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ది తెనాలి పరిసర ప్రాంతాభివృద్ధి సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.